12 ఎకరాల మామిడి తోట, చుట్టూ పొలాలు ఉన్నాయి. సూర్యాపేట నుంచి 18 కిలోమీటర్లు వస్తుంది. ఖమ్మం హైవే నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. విజయవాడ హైవే నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. 2 హైవేలకు మధ్యన ఉంటుంది. 8 ఎకరాల మామిడి తోట, 2 ఎకరాల పొలము, 2 ఎకరాల మిర్చి, 2 బోర్లు ఉన్నవి. మంచి ఎర్రజలక. భూమి మాత్రం ఎగ్దమ్ ఉంటుందా, ఇక చక్కగా అయిన దాంట్లో నీకు ఎగ్దమ్ భూమి. తోట కూడా ఏమో కాసులు కాస్తుంది తెలుసా. అది మామిడి తోట వాడిదాకా ఇట్లా చుట్టూ ఉంటుంది. మళ్ళీ దీని అవతల 6 ఎకరాలు దొరుకుద్ది. ఇది మటుకు 12 ఎకరాలు. చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. ఎర్రచలక 6 ఎకరాలు దొరుకుతుంది ఎక్కువ కావాలనుకుంటే. వాటర్ పుష్కలం ఇక్కడ, వాటర్ కరువు లేదు. ఇది కాదు, ఇదే బాగుంటుంది. ఇది బాటే గెట్టు. బోర్లు ఎడపోతాయి గురు, చూడి గెత్తిపోతాయి. 2 ఎకరాల పొలం నాటు పెట్టిరే. 2 ఎకరాల పొలం నాటు పెట్టిరు. 2 ఎకరాలు మిర్చి చేసిరు. 8 ఎకరాల మామిడి తోట ఉంటుంది. మామిడి తోట మామూలుగా తెలుసా, కాసినప్పుడు వస్తే నీకు అర్థం ఎమ్మ కాసులుగా వస్తుంది. సూర్యాపేటకు దగ్గర ఖమ్మం హైవే నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. విజయవాడ హైవే నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. నీకు 2 హైవేలకు మధ్యన ఉంటుంది. ఎక్సలెంట్ భూమి. మంచి ఫామ్ హౌస్ కట్టుకొని ఉండొచ్చు దీంట్లో. సూర్యాపేట నుంచి మనకు 16-17 కిలోమీటర్లు వస్తుంది అంతే. అన్ని పొలాలే చుట్టూ. మంచి ఎర్ర నేల. ఎనిమిది ఎకరాలు మామిడి తోట ఉంటుంది. అసలు అన్న 2 ఎకరాలు అది పొలం నాటు పెడతారు. అది ఈ 2 ఎకరాలు మిర్చి వేస్తారు. 8 ఎకరాలు మామిడి తోట.